వెరిఫికేషన్ నడుస్తుంది. ట్యాంపర్ చేసి వేరే కూడా కొన్ని వేసాం. 420 కూడా చేశారు కదా, చెప్పాలా? ఓకే. ఇప్పుడు మనం సిసిఎస్ లోకల్ టీమ్ ప్లస్ జరిగింది. దీనిలో మనకి దాదాపు 27 ఆటోస్ మనం సీజ్ చేశాము. ఈ ఆటోస్ ఏంటి అంటే, ఇక్కడ లోకల్లో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి వచ్చింది. ఆ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఒక ఆటో పట్టుకోవడం జరిగింది. ఆ ఆటో పట్టుకొని తర్వాత మొత్తం డీటెయిల్స్ చూస్తే అతను అక్కడి నుండి పారిపోయారు. మనం చేసి అతను పట్టుకుంటే అతను మొత్తం స్టోరీ చెప్పారు మనకి. వీళ్ళంటే ఒక గ్యాంగ్ ఫామ్ చేసి 7-8 మెంబర్స్ గ్యాంగ్ ఫామ్ చేసి హైదరాబాద్, ఆదిలాబాద్ ఇంకా వేరే వేరే ప్లేసెస్లో ఆటో దొంగతనం చేస్తున్నారు. వీళ్ళ ఏమో ఏంటి అంటే ఆటో దొంగతనం చేసి ఆ నంబర్ ప్లేట్ మార్చుకొని కొన్ని కేసెస్లో ఆటోలో ఇంజన్ నెంబర్ చేసిస్ నెంబర్ కూడా కొంచెం టెంపర్ చేసి వేరే పర్సన్కి ఆటో అమ్మడం చేస్తున్నారు. సో జిల్లాలో ఇప్పటివరకు మనం 27 ఆటోస్ రికవర్ చేసాము. దానిలో 16 ఆటోస్ది డీటెయిల్స్ పూర్తిగా వచ్చినాయి. మిగిలిన 9 ఆటోస్ది మనం ఇంజన్ చేసిస్ నెంబర్ కొంచెం టెంపర్ అయిన వల్ల ఆర్టీఓకి మళ్ళీ రాసి అది వెరిఫై చేస్తాము. ఎవరెవరిది వాళ్ళకి మళ్ళీ చెప్పి కోర్టు నుండి రికవర్ చేయమని చెప్తాము. ఈ వీళ్ళ 7 మెంబర్స్లో ఒక పర్సన్ మహారాష్ట్ర పర్సన్ ఉన్నారు, నాందేడ్ డిస్ట్రిక్ట్. మిగిలిన మన జిల్లా వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళు దొంగతనం వేరే ప్లేసెస్లో, హైదరాబాద్ లాగా ప్లేసెస్లో చేస్తారు. మళ్ళీ ఇక్కడ తీసుకొని ఆటో ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతారు. ఇంతకుముందు కూడా ఒక పర్సన్కి హైదరాబాద్ పోలీస్ ఒక దొంగతనం మెయిన్ A1 ఇతను అబ్స్కాండింగ్ ఉన్నారు, యూసుఫ్, జైన్పూర్ నవాడ్ కేఆర్కే కాలనీ. ఇతనికి హైదరాబాద్ పోలీస్ కూడా ఒక వేరే దొంగతనం కేసులో తీసుకొని పోయి ఇంతకుముందు రిమాండ్ చేయడం కూడా జరిగింది. మిగిలిన అక్యూజ్డ్ కూడా ఫస్ట్ టైం ఒఫెండర్స్ కాదు, వీళ్ళు కూడా పాత కేసెస్ ఉన్నాయి. అది కూడా మొత్తం హిస్టరీ మనం కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మీ ప్రజలు కూడా అందరు ఆటోస్ కొన్నవాళ్ళు కొంచెం చూసుకొని కొనాలి. వాళ్ళ ఎవరిది ఆటో రిజిస్ట్రేషన్ ఎవరి పేరులో ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనిలో విక్టిమ్స్ ఎవరు అయ్యారు, ఎవరెవరు అవుతారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు మనం పట్టుకున్నాము, ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మిన తర్వాత మనం రికవర్ చేస్తే వాళ్ళ బాధితులు అవుతారు. సో అందువల్ల మీరు ఎప్పుడైనా మీ 4-వీలర్ 2-వీలర్ కొన్నప్పుడు, సెకండ్ హ్యాండ్ కొన్నప్పుడు అది కొంచెం మంచిగా వెరిఫై చేయించాలి. ఏమైనా రిజిస్ట్రేషన్ ఎక్కడుంది, ఆ ఇంజన్ నెంబర్ చేసిస్ నెంబర్ మ్యాచ్ అవుతుందా, మీకు ఎవరైనా అమ్ముతున్నారు అతని పేరులో రిజిస్ట్రేషన్ ఉందా లేదా, లేకపోతే కొన్నిసారి ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక సెకండ్ పర్సన్కి అమ్ముతారు. ఆ ఫస్ట్ పర్సన్ది మీరు సెకండ్ పర్సన్ నుండి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ మేబీ చేంజ్ కాలేదంటే ఫస్ట్ పర్సన్ ఆధార్ కార్డ్ అట్లీస్ట్ మీరు తీసుకోవాలి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది దట్ నిజం ఇతను సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ నుండి కొన్నారు, మళ్ళీ తర్వాత మేబీ రిజిస్ట్రేషన్ చేయలేదు, మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. సో దట్ 100% ఈ ఇట్లైన దొంగలు మనం ఆపుకోవచ్చు. ఈ ఇట్లైన దొంగలు అంటే ఎట్లా వాళ్ళ ఉద్దేశం అంటే ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళ బలం అంటే, ఎవరైనా చీప్గా కొంటారు. ఆ విలేజెస్లో, పల్లెటూరులో కూడా కొంచెం తక్కువ రేట్లో వీళ్ళు అమ్ముతారు. ఇప్పుడు ఇది కూడా చాలా ఆటోస్ మేబీ వీళ్ళకి అడిగేమో మనం, ఎవరెవరికి మీరు అమ్మడం ప్లాన్ చేస్తారు అంటే, మనం సార్ పల్లెటూరులో అమ్మితే వాళ్ళ తక్కువ రేట్లో కొంటారు, వాళ్ళు కూడా అంత క్వశ్చన్స్ చేయరు. సో దయచేసి మీరు అందరు ఇప్పుడు కొన్నప్పుడు ఆటోస్ లేకపోతే సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమైనా కొన్నప్పుడు మీరు దయచేసి కొంచెం ఆలోచించండి, చూసుకోండి. సో దట్ మనం ఇట్లైన దొంగలకి మనం జైలు పంపొచ్చు. మిగిలిన A1 A2 కూడా త్వరగా జైలు పంపిస్తాము. ఇంకా కూడా కొన్ని ఆటోస్ ఉంటుంది, ఆ A1 A2కి వీళ్ళ ప్రకారం A1 A2కి ఇంకా తెలిసి ఉంటుంది. అది కూడా ఇంకా ఆటోస్ కూడా రికవరీ చేసి మనం వీళ్ళకి కూడా A1 A2 కూడా తొందరగా జైలు పంపిస్తాము. మ్యాక్సిమం ఇప్పుడు కొన్ని 9ది డీటెయిల్స్ మన దగ్గర రాలేదు. ఆ మిగిలిన ఆటోస్ హైదరాబాద్ది ఉన్నాయి. ఒకటి మనం ఇది పట్టుకున్నాము అంటే హైదరాబాద్లో పట్టుకున్నాము ఒక ఆటో. మేము మ్యాక్సిమం ఆ 9 ఏమైనా ఆటోస్ కూడా టెంపర్ అయినాయి, అది కూడా హైదరాబాద్ది ఉండొచ్చు అనుకున్నాము మనం. ఆ డీటెయిల్స్ లేదు ఇప్పుడు. బట్ చాలామంది చూడరు కదా, అదే అంటే వాళ్ళకి తక్కువ రేట్లో వస్తుంది. ఒక విలువ 2 lakhs ఉంటుంది. ఎవరైనా కొన్న వాళ్ళకి 1 lakhలో దొరుకుతుంది అంటే వాళ్ళ ఏం చూడరు దట్ ఆర్సీ ఉందా లేదా, చాలామంది చూడరు అది. సో దానివల్ల వీళ్ళకి ఇంకా బలం అవుతుంది, ఇంకా దొంగతనం చేస్తారు, మళ్ళీ అమ్ముతారు. చేయొచ్చు అంటే ఏం ఇప్పటివరకు చేయలేదు, చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేశారు అంటే ఇంజన్ నెంబర్ చేసిస్ నెంబర్ కొంచెం మార్క్స్ చేశారు, ఆ ఆటో నెంబర్ వేరే పెట్టుకున్నారు. సో ఎవరికి ఏం డౌట్ రాకుండా అట్లా చేశారు. మళ్ళీ ఎందుకంటే చలాన్ పడుతుంది, ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇది ఆదిలాబాద్లో నడుస్తుంది అంటే మళ్ళీ వచ్చేస్తారు వాళ్ళు. అందువల్ల కొంచెం నంబర్స్ కూడా రిజిస్టర్ చేశారు. అందువల్ల 420 చీటింగ్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ठीक है.
वाटर अच्छा ओके. ओके वेरी गुड. अच्छा रगड़ दिया सर 40 नंबर है ठीक. और पीछे इंजन नंबर है सर. चलो गाड़ी को पूरा रगड़ दिया सर. नहीं निकला कुछ भी. ये दो भी है अच्छा इसका नंबर महाराष्ट्र के ऑटोज को काला they made it दो शो entirely they made it black. yes sir. సో ఇది అంటే ఫేక్ నంబర్ పెట్టుకున్నారు. महाराष्ट्र महाराष्ट्र में वैसा कुछ भी चेक नहीं करते सर. देख यहाँ पर नहीं लगा दिया 40 नंबर नहीं यहाँ ఓకేనా. మహారాష్ట్ర